తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవిత గారు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని ప్రకటనలు కూడా సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు చేయడం జరుగుతుంది. బెయిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాయిదా పడుతూ ఉంది. ఇప్పుడు కూడా ప్రజెంట్గా కవితకు బెయిల్ వస్తుందని చెప్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె 200 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారని, ముడుపులు ఇచ్చారని ఆరోపణ మీద ఆమెను జైల్లో వేయడం జరిగింది. కవిత గారిని మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిఐడి విభాగం సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో మద్యం కుంభకోణం కానీ, ముడుపులు ఇచ్చారని కానీ, ఈ 2 కేసుల్లో అరెస్ట్ అయిన ఆవిడ తనకు బెయిల్ ఇవ్వవలసిందిగా అప్పీల్ చేసుకోవడం జరిగింది కోర్టులో. మనందరికీ తెలిసిన విషయమే. అప్పీల్ చేసుకుంటే ఫస్ట్ ఆమె బెయిల్ కోసం అరెస్టు అండ్ బెయిల్ వెంటనే రావడం కోసం చేసుకున్న అప్పీలు అది నిరాశ మిగిల్చింది. కోర్టు నిరాకరించింది. ఇప్పటి వరకు దాని మీద అప్పుడప్పుడు పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు, వాయిదా పడుతూనే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా మరొక 15 రోజులు బెయిల్ నిరాకరించినట్టు కోర్టు తెలిపింది.